ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा ददाति स्वापं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्विताश्च हे कृष्णकरुणासिन्धुं दीनबन्धो जगत्पते गोपेशा गोपिका राधाकान्ता नमोऽस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवाद पाश्चात्यदेशतारिणे। वाञ्छ जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्रीमद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदम। हरे कृष्णा 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 हरे राम राम हरे हरे हरे। हरे कृष्ण। మనం శ్రీమద్ భాగవత ప్రథమ స్కందం చర్చిస్తున్నాం. దాంట్లో కింది వారం మనం ఋషులందరూ సూత గోస్వామిని అడుగుతున్నారు ఏంటంటే నీకు అన్ని శాస్త్రాలు తెలుసు కాబట్టి శాస్త్రాల యొక్క సారాంశం ప్రజలకి
సామాన్య ప్రజలకు ఏదైతే ఉం, ప్రయోజన పరమ శ్రేయదాయకమో అది మాకు వివరించి చెప్పు అని చెప్పి ఫస్ట్ అడిగారు. అడిగి ఎందుకు అడుగుతున్నాం అన్నది వాళ్ళు దాన్ని చెప్పారు. ఎందుకంటే కలియుగం తాలూకా లక్షణాలు, కలియుగ జీవులు ఏ విధంగా అల్పాయుష్కులు, మందబుద్ధి వాళ్ళు, కలహ స్వభావాలు, బద్ధకస్తులు, తప్పుదోవ పట్టిన వాళ్ళు, ఇలా ఈ లక్షణాలంతటి వాళ్ళు ఉండడం చేత వాళ్ళందరినీ ఈ లక్షణాల నుంచి బయటపడేటట్టుగా చేసేదేమో అది దాని గురించి చెప్పు అని చెప్పి అడిగారు. ఇప్పుడు రెండోది అడుగుతున్నాను, తర్వాత ప్రశ్న అడుగుతున్నాను. భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగసః అత సాధోత్ర యత్సారం సముద్రుత్య మనీషయా భూహి భద్రాయ భూతానాం ఏనాత్మా సుప్రసీదతి. భూరి కర్మాణి అంటే భూరి అంటే అనేకమైన అనేక చాలా కర్మలు ఉంటాయి, అంటే ధర్మాలు ఉంటాయి. శ్రోతవ్యాని విభాగసః అంటే ఆ ధర్మాలన్నీ రకరకాలుగా విభజించి నేను రకరకాల శాస్త్రాలు చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ కలియుగ జీవులు ప్రాయాణ అల్పేషు అంటే వాళ్ళ ఆయుష్ తక్కువ, చేత తక్కువ ఆయుష్లో ఉన్న వాళ్ళు ఇన్ని ధర్మాలను ఇన్ని శాస్త్రాలు చదివి తెలుసుకోవడం అనేది కష్టం. అత సాధోత్ర యత్సారం అత అంచేత ఓ మహాముని యత్సారం, యత్ దాని యొక్క సారం ఏదైతే అది చెప్పండి. దాని సముద్రుత్య మనీషయ. సముద్రుత్య అంటే దాని సారం ఏంటో మీరు నిర్ణయించండి. ఇన్ని ధర్మాలు ఉన్నాయి, ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఇవన్నింటినీ కలియుగ మానవుడు చదవాలన్న కష్టం. అంచేత వారిన్నింటినీ చదివి వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళ ఆయుష్ అంత లేదు, వాళ్ళు చదువుకునే లోపే వెళ్ళిపోవచ్చు. అంచేత మీరు వాడి యొక్క సారం ఏదో నిర్ణయించి అది చెప్పండి. బ్రూహి చెప్పండి, బ్రూహి అని చెప్పడం ఏంటి, దేనికి ఎలాంటిది? భద్రాయ భూతానాం. భద్రాయ అంటే శుభదాయకం. నష్టప్రాయేషు అభద్రేషు భద్రం. భద్రం అంటే శుభదాయకం. అంచేత శుభదాయకం అనేది శ్రేయస్కరం అయింది. భద్రాయ భూతానం. భూతానం అంటే జీవులందరికీ ఏదైతే శుభదాయకమో దాన్ని మీరు నిర్ణయించి శాస్త్రాసారాలని చెప్పండి అని చెప్తున్నారు. ఏనాత్మ సుప్రసిద్ధిస్తుంది. సుప్రసిద్ధి అంటే సంతృప్తి పొందడం. దేని ద్వారా అయితే ఆత్మ, మనుషులు, జీవులు లేదంటే ఆత్మలు, దేని ద్వారా ఆత్మలు సుఖ సంతోషాన్ని పొందుతారో అటువంటి దాన్ని ఏదైతే జీవులకు శుభదాయకమో వాటిని మీరు ఇంత ముందు ఏది శ్రేయస్ చెప్పమంటారు. ఇప్పుడు దీనికి దానికి తేడా ఏంటంటే అది సారం అంతా చెప్పండి. సారంలో అన్నింటిలోకి ఉత్కృష్టమైనది ఏదో చెప్పమంటారు. ఇక్కడ ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. శాస్త్రాలు అన్నింటిలోనూ ధర్మాలు, ఎన్నో ధర్మాలు పెట్టాయి. ఆ ధర్మాలు ఏ ధర్మాన్ని పాటిస్తే చెప్పాలి అంటే యాక్టివిటీస్ అక్కడ ఏమో ఏది అని చెప్పమంటున్నారు, ఇక్కడ ఏం చేయాలో చెప్పమంటున్నారు. అది తేడా. రెండో ప్రశ్న. శాస్త్రం అనేకములుగా నుండి వాటి అందులో పలు విధమైన విద్యుత్ ధర్మములు ఉపదేశింపబడినవి. ఆ ధర్మములు వాటి వివిధ శాఖల బహు సంవత్సరాలు అధ్యయనం చేసిన పెంపడిని తెలియజేయగలవు. కావున ఓ మహర్షి, సర్వజనులు చేసి శ్రేయస్సును కోరి ఆ శాస్త్రాలన్నింటినీ గ్రహించి తదుపదేశము ద్వారా వారి హృదయములు సంతృప్తి చెందు రీతిలో దయతో విశదీకరించుడు. ఇక్కడ మనకు ఒక్క విషయం రావచ్చు, అసలు ఇన్ని శాస్త్రాలు ఎందుకు ఒకటి చెప్పేస్తే అయిపోయింది కదా. ఇప్పుడు గొడవలన్నీ ఎక్కడ వస్తున్నాయి? శివపురాణంలో శివుడు గొప్ప అని చెప్పారు, ఆ పురాణం ఇది చెప్పారు, ఈ పురాణం చెప్పారు, దేవి పురాణం, దేవి భాగవతం ఏమో చెప్తారు, హనుమాన్ చాలీస్ అంటారు, రకరకాలు. అందుకే దానికి అక్కడ ఒక శాస్త్రం చెప్పుకుంటే ఒకటే దేవుడు అంటే అయిపోయింది కదా. మిగతా మతాలు వాటిల్లో ఒక శాస్త్రం ఉంటుంది, వాళ్ళకి ఒక గ్రంథం ఉంటుంది, ఇంక టెన్షనే లేదు. ఇన్ని శాస్త్రాలు ఎందుకు ఇవ్వాలి?
దానికి అవసరమా ఇన్ని శాస్త్రాలు? ఒక శాస్త్రం ఇచ్చుంటే అయిపోయింది, అది కన్ఫ్యూజన్ ఉండేది కాదు. దానికి విశ్వనాథ చక్రవర్తి వారు చెప్తారు ఏంటంటే, ఆత్మ స్వతహాగా ఆనందాన్ని కోరుకుంటుంది. చేత ఆ ఆనందాన్ని అది రకరకాలుగా అనుభూతి పొందుతుంది. నేను పొందిన ఆనందం, నా ఆత్మగా నేను పొందిన ఆనందం, ఆత్మగా మీరు పొందే ఆనందం తేడా ఉంటుంది. నాకు బుక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికేమో పూలమాల చేయడం అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికేమో డీటీ వర్షిప్ చేయడం అంటే ఇష్టం ఉండొచ్చు. ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క రకమైన ఆనందం ఉంటుంది. అంచేత ప్రతి ఆత్మకి స్థానం ఇవ్వడం కోసం వాటిని రకరకాల ధర్మాలుగా వివరిస్తూ రకరకాల శాస్త్రాలు ఇవ్వబడ్డాయి. అది సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. ఒక్కలాగే ఇదే చెయ్యాలి, ఇదే చెయ్యాలి, ఇదే 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 ఇష్టం ఉన్న లేకపోతే చేయాల్సిందే అలా చెప్పడం లేదు. అది గొప్పతనం. యాక్చువల్లీ ఇది డ్రాబ్యాక్ అనుకుంటారు, ఒకటే శాస్త్రం ఉంటే అయిపోయేదని. కానీ ఒకటే శాస్త్రం ఉంటే ఎవరు రారు, వాళ్ళందరూ నాస్తికులు అయిపోతారు. ఇంత వెరైటీ ఉంది కాబట్టి ఇంత సనాతన ధర్మం మీద ఇంత చెడు అభిప్రాయం, చెడు ఇంత ఆ, అన్ని రకాల అటాక్ అవుతున్నా సరే ఇంకా బయటపడడానికి కారణం ఏంటంటే దీంట్లో ఉన్న ఆ వెరైటీ. ఇంత ఎక్స్ప్లాయిటేషన్ కానీ వేరే మతం మీద జరిగి ఉంటే ఈ బాడీ అంతరించిపోయి ఉండేది. మంచిగా దీని యొక్క గొప్పతనం. ఆత్మకి ఏదో, ప్రతి ఆత్మకి సాటిస్ఫై అయ్యేటట్టుగా ఏదో ఒక కార్యం శాస్త్రంలో దొరుకుతుంది. ఆ విధంగా వాళ్ళు ఆ ఓకే, అంతిమ గోల్ ఉంది, అంతిమ లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు, కానీ ఆ పదంలో రాస్ దారిని వదిలి పక్కదారి పట్ట. భగవద్గీత చెప్పిన బహునాం జన్మనాం అంతే, ఎన్నో జన్మల తర్వాత అంటే ఒక జన్మలో ఒక విధమైన పద్ధతిని ఆచరించి దాంట్లో ఫెయిల్ అయ్యి నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఒరే ఇది పని చేయదని చెప్పి నెక్స్ట్ ఇంకోటి పెట్టుకుని ఆ విధంగా ఒక్కొక్క స్టెప్ వెళ్ళి లాస్ట్కి వాసుదేవ సర్వమితి, దేవాదేవుడు శ్రీకృష్ణుడే అన్నిటికీ కారణం అనే స్థాయికి వస్తాం. సో ఇది ఈ విధమైన దారిని ప్రోత్సహించడం కోసం ఇన్ని శాస్త్రాలు ఇచ్చారు. అందులో కొంతమంది ఉంటారు అంతిమ లక్ష్యం ఏంటి తెలుసుకోవాలి, మాకు ఇవన్నీ అవసరం లేదు అనుకున్న వాళ్ళు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఇన్ని శాస్త్రాలు చదివి ఇన్ని తెలుసుకోవాలంటే కష్టం అయిపోతుంది కాబట్టి అటువంటి వాళ్ళ కోసం వాళ్ళకి ఏ ధర్మం చేస్తే వాళ్ళు తొందరగా భగవద్ధామం చేరుకుంటారో, వాళ్ళ లక్ష్యాన్ని చేరుకుంటారో ఆ ధర్మాలు చెప్పండి మీరు అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. తర్వాత సూత్ర జానాసి భద్రంతే భగవాన్ సాకితాం పతి దేవక్యం వాసుదేవస్య జాతో యస్స చికీర్షయా. మూడోది జో సోత జానాసి భద్రంతే. భద్రంతే నీకు శుభం కలుగాక, తే అని నీకు, సోత గోస్వామి నీకు శుభం భగవాన్ సాత్వతాం పతి. భగవాన్ ఎవరు? సాత్వతాం పతి, సాత్వం అంటే శుద్ధ శుద్ధ గుణంలో సాధువులని, శుద్ధతత్వంలో ఉన్న సాధువులని. భగవంతుడు భగవంతుడు సాధువుల యొక్క పతి అంటే వాళ్ళ యొక్క నాథుడు. దేవక్యం వాసుదేవస్య, అటువంటి వాడు దేవక్యం వాసుదేవస్య, వాసుదేవుని యొక్క దేవకి వాళ్ళ యొక్క జాతో ఎందుకు పుట్టాడు? యశ్ చికీర్షయ, యశ ఎందుకు, ఏ ప్రయోజనం చేత, ఏ కారణం చేత
చికీర్ష తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే సోద కోసం నీకు సర్వశుభము కలుగుగాక. శ్రీకృష్ణ భగవాన్ ఏ ప్రయోజనం చేత దేవకి దేవి గర్భమున వసుదేవుని తనయునిగా ఆవర్తించిన నీవు ఎరుగు ఎరుగుదువు అంటే అది ఎందుకు కృష్ణుడు చూడండి ఇక్కడ ఇండైరెక్ట్ గా అడిగేస్తున్నారు. దీన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు భగవంతుడు ఎవరు అన్నది. వేరే వాడు డైరెక్ట్ అడుగుతున్నారు, వాసుదేవుడు కృష్ణుడు ఎందుకు పుట్టాడు, విష్ణుమూర్తి అవతారం ఎత్తింటాడు లేదా ఇంకో అవతారం ఎత్తింటాడు అవన్నీ అడగడం లేదు, డైరెక్ట్ గా కృష్ణుడి కోసం అడుగుతున్నారు వీళ్ళు. సో ఆ విధంగా ఇలా అడుగుతారు, దేవకి గర్భంలో వాసుదేవ సమయుడు ఎందుకు పుట్టాడు, కృష్ణుడు ఎందుకు పుట్టాడు, అది నీకు తెలుసు కాబట్టి దానికోసం చెప్పండి, దానికి కారణం ఏమిటి అని చెప్పి. అప్పుడు స్వత కోసం అనుకోవచ్చు, ఇన్ని ప్రశ్నలు అడిగేస్తున్నారు. వీళ్ళు చూస్తేనేమో యజ్ఞం చేయడానికి వాళ్ళు 1000 సంవత్సరాలు యజ్ఞం చేయడానికి సంసిద్ధమయ్యారు. ఇప్పుడేమో నేను వచ్చానని ప్రశ్నలు అడుగుతున్నారు, నేను దీనికి సమాధానం చెప్పనా వద్దా? నేను చెప్తే వాళ్ళ యజ్ఞం ఆగిపోద్దేమో. వాళ్ళు యజ్ఞం చేసుకోవాలనుకుని యజ్ఞంలో లీనమై ఉన్నారు. వచ్చానని చెప్పి ఏదో ఏదో గౌరవార్థం అడిగి ఉండొచ్చు నన్ను. ఇప్పుడు నేను వాళ్ళ సమాధానం చెప్పుకుని కూర్చుంటే వాళ్ళ యజ్ఞం వాళ్ళు చేసుకోవాలని కార్యాలన్నీ ఆగిపోతాయేమో అని సూత గోస్వామి అనుకోవచ్చు. అందుకని వాళ్ళు చెప్తున్నారు, తన్న శుశ్రూషమానానాం అరస్యాంగాను వర్ణితుం యశావతార భూతానాం క్షేమాయ చ భవాయ చ. ఓ సూత గోస్వామి, శ్రీకృష్ణ భగవాన్ని అతని అవతారం గురించి శ్రవణం చేయడం మేము అత్యంత ఉత్సాహంతో ఉన్నాము. మేము యజ్ఞం చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను మొదలు పెడితే మీ యజ్ఞం ఆగిపోద్దేమో అని అనుకోవద్దు. మేము భగవంతుని యొక్క శ్రీకృష్ణ భగవాన్ యొక్క లీలల్ని అవతారాలని వీటి కోసం వినడానికి మేము అత్యంత ఉత్సాహంతో ఉన్నాం. మాకు మా యజ్ఞం కంటే ఇది వినడమే మాకు ముఖ్యం అనిపిస్తుంది. కనుక ఆ విషయం పూర్వ ఆచార్యులు గావించిన ఉపదేశములను దయతో మాకు వివరింపుడు. అట్టి వాడి శ్రవణము ఉపదేశము రెండును మనుషుని ఉద్ధరింపగలవు. అంటే మేము వినాలని ఎంతో తాపత్రయంగా ఉన్నాం. అంటే మీరు యజ్ఞం చేయగలుగుతున్నాం కాబట్టి అది మాకు ఆటంకం కలుగుతుందేమన్న తపంలో మీరు ఉండద్దు. మీ పూర్వ ఆచార్యులు మీకు ఏ విధంగా ఏదైతే, ఎందుకంటే సూత గోస్వామి నిష్ణాతుడు, రకరకాల అన్ని ఆచార్యుల యొక్క సారాంశాన్ని వారి దగ్గర నుంచి సారాంశాన్ని గ్రహించిన వ్యక్తి. అంటే పూర్వ ఆచార్యులందరూ ఏదైతే చెప్పారో ఆ ఉపదేశాలన్నింటినీ మీరు సమ్మిళితం చేసి మాకు వివరించండి. అటువంటి శ్రవణము ఉపదేశం రెండు కూడా మనుషుని ఉద్ధరిస్తాయి. అంటే ఎవరైతే ఇలాగా పరంపర ప్రకారం సారాంశాన్ని వివరిస్తారో, వివరించిన వానికి విన్నవానికి ఇద్దరు కూడా ఉద్ధరించబడతారు. అందుకనే పరీక్షిత్ మహారాజు వినడం ద్వారా ఉద్ధరించబడ్డాడు, సుఖదేవ గోస్వామి చెప్పడం ద్వారా ఉద్ధరించబడ్డాడు. అందుకే శ్రవణానికి ఉదాహరణ పరీక్షిత్ మహారాజు, కీర్తనానికి ఉదాహరణ సుఖదేవ గోస్వామి. ఇద్దరు కూడా పూర్ణత్వాన్ని పొందారు, సాక్షాత్కారం ముందు భగవద్ధామం చేరుకున్నారు. ఈ రెండు అంటే ప్రభుపాదులు వారు ఇక్కడ దీంట్లో చెప్తారు, శ్రోత శ్రద్ధావంతులే శ్రవణాశక్తి కలిగి ఉంట మొట్టమొదటి అవసరము. శ్రోత ఉండాల్సిన లక్షణాలు ఏంటి? శ్రద్ధావంతులై శ్రవణ ఆసక్తి. ఆసక్తి రెండు ఉండాలి. ఆసక్తి ఉంది, శ్రద్ధగా వినడం లేదు. తెలుసుకోవాలని ఉంది ఆసక్తి, కానీ వినడం లేదు, అది పనిచేయదు. శ్రద్ధ ఉంది కానీ వినడానికి ఆసక్తి లేదు, అప్పుడు పనిచేయదు. ఆ రెండు ఎప్పుడైతే ఉంటాయో అటువంటి శ్రోత కరెక్ట్ గా వింటాడు. అంచేత శ్రోతకు ఉండాల్సిన రెండు లక్షణాలు ఏంటి? శ్రద్ధ, ఆసక్తి, ఆ రెండు ఉండాలి. అలాగే వక్తకు ఉండాల్సినవి
వక్త అయిన వాడు ప్రామాణిక ఆచార్య పరంపరలే ఉండవలెను. అవునా? అంచేత వక్త ఎటువంటి వక్త నుంచి వినాలి? ఆయన ప్రామాణిక ఆచార్య పరంపరలో ఉన్న వ్యక్తి వక్త ఉంటే అటువంటి వక్త ఇటువంటి శ్రోత వాళ్ళిద్దరు కలిసినప్పుడు అది లోక కళ్యాణానికి దారితీస్తుంది. వాళ్ళ సంభాషణ ప్రజలందరినీ ఉద్ధరిస్తుంది. అటువంటి వక్త సుఖదేవ గోస్వామి, అటువంటి శ్రోత పరీక్షిత్ మహారాజ్. వాళ్ళిద్దరి యొక్క సంభాషణ ఈ రోజు కూడా కొన్ని లక్షల మందిని ఉద్ధరిస్తూనే ఉంది భాగవతం రూపంలో. అంచేత ఒక వక్త, అందుకనే వీళ్ళు కూడా అంటున్నారు, నీవు అంతే ఆతృతతో ఉన్నావు, మీరు సుఖదేవ గోస్వామి యొక్క ప్రతినిధి, మీరు కూడా సుఖదేవ గోస్వామి లాగే అన్ని లక్షణాలు కలిగిన వ్యక్తి. అంటే మీలాంటి వాళ్ళ నుంచి మేము వింటే మా ఆతృత, మనం కూడా అది ప్రయోజనం, ఈ రెండు మనుషుల్ని ఉద్ధరిస్తాయి, మమ్మల్ని ఉద్ధరిస్తాయి, మిమ్మల్ని ఉద్ధరిస్తాయి. చేత మీరు దాన్ని షార్ట్ కట్ చేయొద్దు, మేము యజ్ఞం చేయాలనుకుంటున్నాం, చెప్పనా వద్దని సంకోచం లేకుండా చెప్పండి, మేము ఎంతో ఉత్సాహంతో ఉన్నాము వినడానికి అని చెప్తున్నారు. అవునయ్యా, మీరు ఎందుకు వినాలనుకుంటున్నారు? ఎందుకు యజ్ఞం ఆపేసి వినాలనుకుంటున్నారు? యజ్ఞం కూడా మంచిదే కదా. చెప్తున్నారు, ఆపన్న సంస్కృతి ఘోరం యన్నామ వివసో గృణాన్ తతః సద్యో విముచ్యేత యద్వివేది స్వయం భయం. ఆపన్న సంస్కృతి ఘోరం, ఘోరమైన సంస్కృతి అంటే జనన మరణ చక్రాల్లో ఈ బద్దులే ఉన్నవాళ్ళు జనాలందరూ నేను ఉన్నారు. ఆపన్న అంటే బాధితులు. ఇక్కడ ఉన్న జనాలందరూ బాధితులు అయిపోయారు. దేనితోటి? ఈ జనన మరణ చక్రంలో, ఘోరమైన జనంలో. ఎన్నామ వివసో గృణనం, ఎవరి నామ వివసో అంటే తెలియకుండా, అంటే వ్యవస్థలే ఉండడం అంటే సీరియస్ కాదు, అంటే చెయ్యాలని కాకుండా జస్ట్ ఏదో వ్యవస్థిత వ్యవస్థ అంటే ఎలాగంటే అది వ్యవస్థిత వ్యవస్థ అంటే అవతల నిద్ర కాదు, తెలివి కాదు, మధ్యలో ఉంటారు మత్తు. కొన్నిసార్లు మన మత్తులో ఫోన్లో మాట్లాడుతున్న నిద్ర వస్తున్నప్పుడు ఏం మాట్లాడుతున్నామో అర్థం ఉండదు. అది వ్యవస్థిత వ్యవస్థ అంటే అవతల పూర్తిగా తెలియక కాదు, పూర్తిగా తెలిసి కాదు, ఆ విధంగా. అంటే కొన్నిసార్లు ఇస్కాన్ వాళ్ళు చూసుకోవడానికి హరికృష్ణ వాళ్ళు హరికృష్ణ అని చెప్పి కొంతమంది యాక్ట్ చేస్తూ వీళ్ళు భజన చేస్తుంటారని చెప్పి ఆ చేయడం కూడా ఒక విధంగా వాళ్ళు ఆ విధంగా అయినా వాళ్ళు హరినామం తీసుకున్నారు, దాని ఫలితం వస్తుంది. చైతన్య చరితామృతంలో వస్తుంది, హరిదాస్ అనుకుంటాం అని పేరు మర్చిపోయాను, నాకు గుర్తులేదు, నాకు గ్యారంటీ లేదు. హరిదాస్ కాదు, అలాగే 2 అక్షరాలతో వస్తుంది. లేదు, హరిదాస్ అంటే హరిదాస్ ఠాకూర్ కాదు, హరిదాస్ ఒక భక్తుడు ఉంటాడు, ఆయన చాంద్ కాజీ దగ్గరికి వెళ్తాడు. చాంద్ కాజీ అప్పటికే హరినామాన్ని నేను అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంటాడు, ముస్లిం రాజు. ఈయన చైతన్య మహాప్రభు ద్వారా హరినామ మహాత్మ విని ఇంకా చాలా ఉత్సాహం పొంది చాంద్ కాజీ దగ్గరికి వెళ్తాడు. కాజీ కాజీ అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి అక్కడ భక్తులు కూడా భయపడిపోయారు, అప్పుడు కూడా ఆపరు, వెళ్ళిపోతారు. రాత్రి 9:30, 10 అప్పుడు వెళ్తారు అనమాట. ఆ అరుపులకి అరుచుకుని వెళ్ళేటప్పటికి బట్టలు కూడా బట్టలు కూడా ఆపడం మర్చిపోతారు. ఏంటి ఇలాగా ఎప్పుడు లేదు ఈ వ్యక్తి, హిందూ వ్యక్తి, ఒక వ్యక్తి వచ్చి చాంద్ కాజీ పేరుతో పిలిచి కరుస్తున్నాడు అని చెప్పి డైరెక్ట్ వెళ్ళిపోతారు. చాంద్ కాజీ కూడా భయపడిపోతారు, ఎట్లా ఇలా వచ్చేస్తున్నాను అని చెప్పి. కాజీ ఎక్కడున్నా అంటే ఏమైంది
హరినామం చేయి, నేను వదిలేదు హరినామం చేయాలి. అరే ఇప్పుడే రేపు పొద్దున్న చేస్తానంటాడు. లేదు హరి హరి అని చెప్పు, హరినామం చేయి, ఇప్పుడే చేయి, ఇప్పుడే చేయి, రేపటి వరకు లేదు, ఇప్పుడే చేయాలంటాడు. అబ్బా హరి ఏదో నేను రేపు అంటాను లేవా అంటాడు. రేపటి వరకు ఎందుకు ప్రతిసాడు, చాలు వెళ్ళిపోతుంది నేను మొదలు. అంటే వ్యవస్థత తెలుసో తెలియక ఒక్కసారి మనం ఉం, హరినామాన్ని తీసుకుంటే గృణం ఉచ్చరిస్తున్న తత సద్యో విముచ్యత. విముచ్యత అంటే విముక్తం చేస్తుంది. ఆ సద్య, సద్య అంటే శీఘ్రం, ఆ బాధ నుంచి వెంటనే శీఘ్రం విముక్తి చేసేస్తుందట ఒక్కసారిగా ఆత్మ. అంచేత అటువంటి నామాన్ని మేము వినడం తప్ప వినాలనుకుంటాం. అంచేత అదే కాదు, యద్ బిభేతి స్వయం భయం, యద్ బిభేతి స్వయం, దేనికైతే భయమే భయపడుతుంది, భయానికి ప్రతిరూపం యమరాజు. యమరాజు కూడా భయపడతాడు ఆ నామాన్ని వింటే. అందుకే అజాపల్ పాస్ట్ టైంలో వస్తుంది, వాళ్ళకి మొట్టమొదటిసారి ఎప్పుడు కూడా యమరాజు యమభట్లకి ఎవరు అడ్డుకోలేదు. ఎక్కడికి వెళ్తే పని చేసుకుని వచ్చేయడం తప్ప వాళ్ళకి తెలిసింది, వేరేదే తెలియదు. ఎప్పుడు కూడా ఎవరు అడ్డుకోలేదు వాళ్ళు. అజాబల్ టైంలో వాళ్ళు అడ్డుకునేటప్పటికి వాళ్ళకి అర్థం అవ్వదు, అదేంటి మమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఉన్నారా, మాకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు, మా 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 రాజా మా స్వామి మా రాజు కంటే గొప్ప వ్యక్తులు ఎవరు ఉన్నారా అని వెళ్ళి అడుగుతారు. అడిగితే అప్పుడు చెప్తారు, బాబా మీరు నేను కాదు, నాకంటే మా స్వామి ఉన్నాడు అంచేత అవి చెప్తాడు. ఎవరైతే హరినామాన్ని పొరపాటున ఉచ్చరించినా వాళ్ళ దరిదాపుల్లో కూడా మీరు వెళ్ళొద్దండి. అంచేత హరినామంలో ఉన్న గొప్ప హరినామం పేరు వింటే యమరాజే భయపడతాడు, యమభట్టులు వస్తుంది. యద్ బిభేతి స్వయం భయం, బిభేతి యత్ దేని వల్ల అయితే బిభేతి భయపడుతుంది, స్వయం భయం, భయం స్వయంగా భయమే భయపడుతుంది. ఇంకా మృత్యువు యమరాజు వీళ్ళందరూ కూడా దరిదాపుల్లో కూడా అతి ఘోరమైన జన్మ మృత్యు వలలో ఉండేది జీవుడు భయమునకే భయం కలిగించే పవిత్రమైన కృష్ణనామను వివస్వత్మను ఉచ్చరించడం శీఘ్రమే ముక్తి పొందగలరు. అంచేత మేము అడుగుతున్నాం, మాకు ఈ చెప్పడం ద్వారా పొరపాటు వేరే వాళ్ళు ఎవరు విన్నా సరే వాళ్ళు కూడా ముక్తి పొందుతారు, మేము ఎలాగో పొందుతాం, మాకు ఆసక్తి ఉంది కాబట్టి. మాకు చెప్తున్నప్పుడు మీరు వింటూ వేరే వాళ్ళు కూడా పొరపాటు వ్యవస్థతో విన్నా సరే వాళ్ళు కూడా ఉద్ధరించబడతారు. అంచేత మీరు ఎటువంటి సంకోచం లేకుండా దీన్ని మీరు చెప్పండి చెప్తారు. దీంట్లో ప్రభుపాద వారు మంచి చాలా హరినామం వల్ల రక్షణ కలిగేవి చెప్తారు. హరినామం యొక్క గొప్పతనం చెప్తారు భాష్యంలో. శ్రీకృష్ణుల నామము శ్రీకృష్ణ వల్లే అత్యంత శక్తివంతమైనదని తెలుపబడ్డది. అంటే శ్రీకృష్ణ నామంకి శ్రీకృష్ణులాగే అది కూడా శక్తివంతమైంది. యాక్చువల్ శక్తివంతమైనది కాదు, ఇంకా అంతకన్నా శక్తి. హరినామం హరి కంటే గొప్పది, శక్తివంతమైనది. మనలాంటి పద్ధతుల్ని ఉద్ధరించడానికి కృష్ణుడు ఇంకా ఆలోచిస్తాడు, ఉద్ధరించలేడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ భగవద్గీత చెప్పారు కదా, పాటిస్తామా లేదా. హరినామం అది చూడదు, వెంటనే ఉద్ధరించేస్తుంది. అంటే కృష్ణుడు చేయలేని పని కూడా హరినామం చేసేస్తుంది. అందుకనే కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం. మిగతా యుగాల్లో ఇప్పుడు ద్వాపర యుగంలో పూజలు చేసినప్పుడే మంత్రోచ్చారణ అవన్నీ జరుగుతాయి, తర్వాత మళ్ళీ జరుగుతారు. కానీ ఇక్కడ హరినామంలో ఉన్న గొప్పతనం ఏంటంటే హరినామం భగవంతుడి కంటే ఇంకా దయ, కృపామూర్తి. భగవంతు అంత తొందరగా ఎవరి పడతాను ఉద్ధరించలేడు, కానీ హరినామం ఎవరైనా సరే పొరపాటున భగవంతు నామం తీసుకుంటే ఉద్ధరించేస్తారు.
అది రెండవది, అతి ఘోరమైన పరిస్థితి ఎందును మనుషులు కృష్ణాంశ రక్షణ పొందగలడు. ఎటువంటి ఘోరమైన, ఎటువంటి పతితమైన, ఎటువంటి నీచమైన స్థితిలో ఉన్నా సరే హరినామం ఆయన రక్షిస్తుంది. భగవంతుడు రక్షించలేడు. ఆ విధంగా. మూడోది, పవిత్ర కృష్ణనామం దాని మహాత్యం తెలియకనే వివస్వతో కానీ పరిస్థితి ప్రాతిపదికం కానీ ఉచ్చరించిన జన్మ మృత్యు అవరోధం నుండి అది ముక్తి కూర్చోగలదు. వివస్వతుడు ఎవరైనా సరే, అంటే పూర్తి నమ్మకంతో భగవంతుడికి అయితే పూర్తిగా నమ్మకంతో శరణాగతి తీసుకుంటే కానీ ఆయన ఉద్ధరించడు అని చెప్పాడు. సర్వధర్మాలు పరిత్యజ్యం, అప్పుడే నేను ఉద్ధరిస్తాను. కానీ హరినామం వివసతతో, అది పరిస్థితి ప్రోద్బలం వల్ల కానీ ఏ విధంగానే సరే ఉచ్చరిస్తే చాలు, అది జన్మ మృత్యు అవరోధం నుండి ముక్తి చేకూరుస్తుంది. ఇది హరినామం ఉన్న గొప్పతనం. ఈ విధంగా ఈ 14వ శ్లోకం హరినామం తరఫ గొప్పతనాన్ని వివరిస్తుంటారు. ఇక్కడ హరినామం తరఫు గొప్పతనం విని, ఓకే మీరు బాగానే ఉంది కృష్ణ కథ, నా నుంచి ఎందుకు వినాలి? మీరు చదువుకోవచ్చు కదా, ఎక్కడ శాస్త్రాలు ఉన్నాయి కదా, మీరు కూడా మీరే శాస్త్రాలన్నింటినీ చదివి మీరు సారం తీయచ్చు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నారు? నన్ను ఎందుకు తీయమంటున్నారు? యత్పాద సంశ్రయా సూత మునయ ప్రసమాయనా సద్య పుననస్తు పస్పృష్టా స్వర్దున్యాపోను సేవయ. ఓ సూత గోస్వామి, శ్రీకృష్ణ భగవాన్ పాదపద్మలకు సంపూర్ణంగా శరణపొందిన మహాగణులు తమ దరి చేరిన వారిని శీఘ్రమే పవిత్ర మనర్చగల సమర్థులై ఉన్నారు. కానీ గంగాజలము దీర్ఘకాల సేవాంతరమే పవిత్రం కలుగు చేయుచున్నది. మేము మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నామంటే, మీలాంటి శుద్ధ భక్తులు దరికి రాగానే వాళ్ళు పవిత్రులైపోతారు. గంగా నదిలోకి మనం వెళ్ళి స్నానాలు 10 చేసి గంగాదేవిని పూజించి అర్చిస్తే కానీ అది మనల్ని శుద్ధులు చేయలేదు. చేస్తుంటుంది నెమ్మదిగా. 100 పాపాలు ఉంటే ఫస్ట్ స్నానం చేస్తే ఒక 50 అయిపోతాయి, ఇంకో 50 ఉండిపోతాయి. రెండోసారి చేస్తే 30 వెళ్తాయి, ఇంకో 20 ఉంటాయి. మూడోసారి వెళ్తే 10 వెళ్తాయి. అలాగా క్రమక్రమైన మన పాపాలని గంగా స్నానం, గంగాదేవి ఉపాసన తొలగిస్తుంది. కానీ శ్రీకృష్ణ పాదపద్మాలకు సంపూర్ణంగా శరణాగతి పొందిన మహాత్ములు వాళ్ళు ఏం చేస్తారు? వారి ధైర్యం చేరితే చాలు, వాళ్ళు శరణాగతి కూడా తీసుకోవట్లేదు, వాళ్ళ సాంగత్యంలోకి వస్తే చాలు, వాళ్ళు వెంటనే పవిత్రం చేసేస్తారు. అందుకనే ఇప్పుడే సాధు మహాత్ములు వచ్చినప్పుడు మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఆన్లైన్ బాగానే ఉంటుంది ఎన్నో, కానీ దర్శన సౌభాగ్యం వల్ల వాళ్ళ యొక్క దరిదాపుల్లోకి వెళ్ళడం వల్ల మనలో ఉన్న చాలా పాపాలు చాలా నశించేసిపోతాయి. మనం ఎంత పరివర్తన చేస్తుంది. భగవద్వాన్ని చూసిన వాళ్ళు ఎంతమంది వాళ్ళకి తెలియదు. జస్ట్ దర్శనం ఆ సాధువుల పని లక్షణం. అంచేత భగవంతుడి కంటే భగవద్నామం అంటే భగవంతుని భక్తులు ఇంకా ప్రతాపం. అందుకనే భగవంతుడు నాకంటే నా భక్తుల్ని పూజించిన వాడు గొప్పవాడు, సేవించిన వాడు నాకంటే, నన్ను పూజించిన కంటే నా భక్తులు సేవించడం ఉత్కృష్టమైంది అని చెప్పి చెప్తారు. ఎందుకంటే భగవద్భక్తులు అందరికన్నా కరుణామయుడు.
వాళ్ళ తర్వాత హరినామం, దాని తర్వాత భగవంతుడు మూడో ర్యాంక్ లో ఉంటాడు. కరుణ ఇవ్వడం, కృప ఇవ్వడం చేత మనం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు శీఘ్రమే పవిత్రం చేస్తారు. గంగా నది కూడా చేయలేని ఇవ్వలేని కృపని వాళ్ళు ఇచ్చేయడానికి రెడీగా ఉంటారు. చేత మనం ఇచ్చేస్తాం. ఇక్కడ ప్రభుపాద గారు ఇక్కడ గొప్ప సాధువులు గొప్పతనాన్ని చెప్పి వివరిస్తూ 4-5 వాక్యాలు రాస్తారు భాషలో. కృష్ణ భగవాన్ శుద్ధ భక్తులు గంగాజలం కన్ను అత్యంత మహాన్వితులై ఉన్నారు. అది మనం ఆల్రెడీ చర్చించాం. మహాన్వితులు చాలా మహత్వం కలిగిన వాళ్ళు, చాలా శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు, దయాగుణం కలిగిన వాళ్ళు. వాళ్ళు ఒక క్షణంలో మొత్తం మార్చిపెట్టేస్తారు. నిత్యానంద ప్రభు యొక్క శరణాగతిలోకి రాగానే జగమాతం నిత్యానంద ప్రభు దర్శనంతో వాళ్ళు మారిపోయారు. చైతన్య మహాప్రభు కూడా సౌత్ ఇండియా యాత్ర చేసినప్పుడు చైతన్య మహాప్రభు చూసిన వాళ్ళు కూడా భక్తులు అయిపోయారు. ఆ భక్తులు వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి డాన్స్ చేస్తే వాళ్ళు చూసిన వాళ్ళతో భక్తులు అయిపోయారు. ఆ విధంగా మొత్తం సౌత్ ఇండియా మొత్తాన్ని హరినామంతో ఊపిశాడు చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ఎలా ఊర్లలో కూడా హరినామ సంకీర్తన. ఎందుకంటే చైతన్య మహాప్రభు చూసినాడు గెంతుకుంటూ వెళ్ళేవాడు వాళ్ళు, హరే కృష్ణ హరే కృష్ణ. ఆ గెంతుకి వెళ్తున్నాను చూసి వాళ్ళ అక్కడ గెంతడం మొదలుపెట్టి వాళ్ళందరూ హరినామ సంకీర్తన. ఈ విధంగా ఈ భక్తులు ఉద్ధరించాలనుకుంటే వాళ్ళకి అవధులే ఉండవు. ఈ విధంగా నారదముని కూడా నలకు వేరు మణిగ్రీవుల్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు, జస్ట్ ఉద్ధరించారు. అది అనుకున్న కృప. ఆయన అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళినా ఉద్ధరించాల్సిన అవసరం లేదు, అని సరే ఉద్ధరించాడు. ఏం జపం నామం ఏం చేయకుండానే వాళ్ళకి ఏ భాగ్యం చూడండి. కృష్ణుడు వాకట్లో కూర్చుని కృష్ణుడు రోజు చూడటం ఎంత భాగ్యం కలిగించుంటున్నాడు. మనలా జపం చేయలేదు, ఏం చేయలేదు, హరినామాన్ని కూడా ఉచ్చరించలేదు వాళ్ళు. అది భక్తులకు ఉన్న గొప్పతనం. చేత భక్తులు మహాన్వితులు. కానీ శుద్ధ భక్తుల కన్ను నుంచి అట్టి పవిత్రత శీఘ్రమే ప్రాప్తించగలదు. గంగాజలంతో కూడా ప్రాప్తించిన పవిత్రత శుద్ధ భక్తుల యొక్క కరుణచ్చే మనం పొందగలుగుతాం. అది మనం శ్రీకృష్ణుడు శరణు చొచ్చుట అనగా అతని శుద్ధ భక్తిని శరణు చేరుట అనే భావం. అంటే శ్రీకృష్ణుని మనం శరణు తెచ్చాడు అంటే మనం వెళ్ళి శ్రీకృష్ణుని శరణు వచ్చాల్సి, మనం ఎప్పుడైతే భక్తులకు శరణాగతిలోకి వచ్చావో ఆటోమేటిక్గా మనం కృష్ణుని శరణాగతి పొందినట్లే లెక్క. అంచేత మనం ఎప్పుడైతే భక్తులకి మనం సేవ చేస్తున్నామో కృష్ణుడికి సేవ చేస్తాం, భక్తులకి ఎప్పుడైతే శరణాగతి తీసుకున్నామో కృష్ణుని శరణాగతి. అందుకనే మనం గురువుని మనం ఆశ్రయించాలి. గురువుకి ఆశ్రయించి గురువు యొక్క ఆశ్రయంలోకి ఎప్పుడైతే వస్తామో మనం కృష్ణుడికి ఆశ్రయం. గురువుని ఎప్పుడైతే మనం సేవిస్తామో కృష్ణుని సేవిస్తాం. సాక్షాత్ హరిత్రేణ సమస్త శుద్ధ భక్తుని చరణ కమలములను ఆశ్రయించి ఆయన ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించిన వాడు శీఘ్రమే పవిత్రుడు కాగలడు. మనం అన్నట్టు ఎవరైతే శుద్ధ భక్తులు చరణ కమలను ఆశ్రయించి ఆయన ఆధ్యాత్మిక గురువుగా స్వీకరిస్తారో వాడు శీఘ్రమే పవిత్రుడైపోతాడు. ఈ విధంగా ప్రభుపాద వారు శుద్ధ భక్తుల భాషలో చెప్పారు. అంతేకాకుండా ఒక ఈయనకు ఉండాల్సిన లక్షణాలు, శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు కూడా వచ్చారు. కానీ శ్రద్ధావంతుల శిష్యుడు గురువును మాత్రమే భగవానుతో సమానంగా భావించు, తనను మాత్రం సదా శ్రీకృష్ణ భగవాన్ని దాసానుదాసులుగా తలుచును. అది చేయాలి.
శ్రద్ధావంతుల శిష్యుడు ఏం చేయాలి? గురువుని మాత్రమే భగవంతుడికి సమానం చూడాలి. గురువుని సన్నగా తీసుకున్నాను, నేను కూడా ఒకప్పుడు గురువుని అయిపోతే నేను కూడా భగవంతుని అయిపోతాను, నేను భగవంతుడు సమానం అయిపోతాను అన్న భావన. ఓకే, శిష్యుడు ఒకప్పుడు ఒక 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 రోజుకి ఏదో ఒక రోజుకి గురువు అయి ఉండొచ్చు. అయినప్పుడు తన శిష్యులందరూ అతన్ని భగవంతుడితో సమానాన్ని భావిస్తూ ఆ విధంగా పూజిస్తూ ఉండొచ్చు. కానీ ఆ శిష్యుడు తన గురువుకి దాసుడిగానే భావించాలి తప్ప, ఇప్పుడు నన్ను నా శిష్యులు భావిస్తున్నాను కాబట్టి నేను మా గురువుతో సమానం అయిపోయిన భావనకి అది శిష్యుడికి ఉండే గొప్ప లక్షణం. ఇంచేత ఒక శిష్యుడు గురువుకి ఎప్పుడు కూడా దాసుడే, నిత్య దాసుడు. ఎలాగైతే జీవుని యొక్క స్వరూపం నిత్యదాసు, కృష్ణ యొక్క నిత్యదాసుడు అన్నారో అదే విధంగా ఒక శిష్యుడు ఒక గురువుకి నిత్యదాసుడుగా ఉండిపోతాడు. ఇక్కడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన గురువుతో సమానం కానీ గురువు కంటే గొప్ప కానీ అవ్వడు. భౌతిక లౌకికంగా నేర్పరితనం పరంగా శాస్త్ర నిపుణత ద్వారా జ్ఞానం ద్వారా లౌకికంగా కనబడచ్చు గురువు కంటే గొప్పగా. గురువుకి 10 మంది శిష్యులు ఉంటే శిష్యుడు 50 మంది 1000 మంది శిష్యులు చేయొచ్చు. గురువు 10 మందిని ఉద్ధరిస్తే శిష్యుడు కొన్ని లక్షల మంది ఉద్ధరించవచ్చు. రామానుజాచార్య వారు కొన్ని లక్షల వేల మందిని ఉద్ధరించారు. కానీ ఎప్పుడు కూడా ఆయన తన గురువు కంటే గొప్ప నిపుణుడు. తన గురువుకి ఎప్పుడు కూడా దాసోహ భావంలో ఉంటారు. అంతమంది నేను చేసిన తర్వాత ఒకసారి గోష్ఠి పూర్ణ వస్తాడు. రామానుజ చరిత్ర చెప్పుకుంటున్నాం పాత్రలు, దాంట్లో చెప్తాను. గోష్ఠి పూర్ణ ఒకసారి వస్తే కావేరి నది ఒడ్డున జలం ఆ మంది ఎండలో సంబంధంలో వస్తే మధ్యాహ్నం పాటు వెళ్ళి ఆయన దండవతం చేస్తాడు, చేసి అలా ఉండిపోతాడు. ఎందుకంటే గోష్ఠి పూర్ణ లేకొని చెప్పలేదని చెప్పి కింద కాలిపోతుంటది ఇసుక, ఆయన లగడం. అంత స్థాయిలో ఉన్న ఆచార్యుడు కూడా తన గురువు దగ్గర పట్ల అలాగే ఉన్నాడు. నేను ఆయన ఆ గోష్ఠి పూర్ణ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, శిష్యులు అంటూ లేరు. 10 మంది ఉన్నారు శిష్యులు అంటే. ఇక్కడ అప్పటికే లక్షల మంది ఉన్నారు. అయినా సరే గురువు ముందు చిన్నవాడే. అది శిష్యుడు ఉండాల్సిన లక్షణం. ఈనాడు కూడా శిష్యుడు గురువుని మించిపోలేడు. మించిపోతాను అనుకున్నవాడు పతనం అయిపోయినట్లే, శిష్యుడిగా అర్హత కోల్పోయినట్లే ఆ రోజు. అంచేత అటువంటి మీరు శుద్ధ భక్తులు కాబట్టి నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం, మేము చెప్తున్నాం. శోధ కోసం అనుకోవచ్చు, మీరు ఆశ్రయిస్తున్నారే బాగుంది, మీ ఉద్దేశం కూడా బాగానే ఉంది. కలియుగంలో ఎవరైనా మన ఇద్దరు చర్చించుకుంటే పొరపాటున ఎవరు విన్నా సరే వాళ్ళిద్దరు చెప్పారు. ఎవరు వింటారు ఈ రోజుల్లో? ఎవరు వింటారు? వింటున్నారు చూడండి. కోవా భగవస్తస్య పుణ్యశ్లోకేటి కర్మణః శుద్ధి కామోన శృణుయాత్ యసః కలిమలాపహం. ఎవరు? మేమాత్రం భగవత్ పుణ్యశ్లోకోడ్య కర్మణః. కలహయుగమైన కలియుగం యొక్క దోషం నుండి శుద్ధుడు అవ్వాలని కామవాసన ఉన్నవాడు నా శృణు యాదస్య శృణుయాత్ అంటే వినకుండా. యశ అంటే యశస్సు, కీర్తనలు, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని. ఎందుకని? కలియుగంలో మల్లాన్ని అపహం తొలగించేస్తుంది. ఇది అంటే కలియుగం యొక్క దోషం నుండి విముక్తిని వాంఛించునే కృష్ణ భగవాను ఘనమైన యశో వైభవను వినుకోని వారు ఎవరు ఉండరు. అంటే ఈ కలియుగం దోషాలను విముక్తి పొందాలని వాంఛించేవాడు ఎవరైనా సరే వెనుకొని ఎలాగుంటాడు?
అంచేత మిమ్మల్ని చెప్పమంటున్నాం. మీరు అంటున్నారే ఎవరు వింటారే నీ చెప్తే, మీరు నీ తప్ప బయట వాళ్ళు ఎవరు వినలేరు కదా. బయట వాళ్ళు ఎవరికైతే ఈ కలియుగ లక్షణాల నుంచి బయటపడాలనుకుంటున్నారో వాళ్ళందరూ వింటారండి. అంటే కలియుగంలో ఒకటే మార్గం బయటపడాలంటే, ఏంటిది? శ్రవణం, 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 ఇంకేట్లేదు. భగవంతుడి కోసం వినడం, 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 వేరే మార్గం లేదు. ఎప్పుడైతే వింటామో మనం వెంటనే అదే కలియుగ లక్షణ కలియుగ లక్షణాలన్నింటినీ దూరం చేసేస్తుంది శ్రవణం. అంచేత కలియుగంలో ఉన్న జనాలకు ఒకటే. అందుకని మనం ఎంత ఎక్కువగా భగవంతుడి కోసం మనం వింటామో అంత ఎక్కువగా మనం ఈ కలియుగ కల్మషాల నుంచి దూరం అవుతుంటాం. అంచేత ఇక్కడ ప్రభుపాదుల వారు ఈ కలియుగ ప్రభావం నుంచి బయటకు ఎలా రావాలో తాత్పర్యం చక్కగా చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవాన్ శుద్ధమైన భక్తిత్వ సేవలో నియుక్తులై ఎవరైతే నియుక్తులు అవుతారో వాళ్ళు నుంచి బయటకు వస్తారు. రెండవది, స్వఫలాపేక్ష లేకుండా కామికర్మ ఫలములు కామికర్మలు లేకుండా స్వ లేకుండా కల్పన నుండి దూరమై ఉన్న వాళ్ళు కలియుగ ప్రభావం నుంచి బయటపడతారు. నాలుగు లక్షణాలు చెప్తున్నారు. భక్తిత్వ సేవలో నిత్యం నీతిలో ఉండాలి, స్వఫలాపేక్ష ఉండకూడదు, ఏదైనా చేస్తే దాంట్లో నాకేటి. మూడోది, కామికర్మ చేయకూడదు. ఈ కష్టం తీర్పాలి కానీ ఆ కష్టం తీరిపోతుంది, కామికర్మ చేయకూడదు. నాలుగవది, శుష్క కల్పన కల్పిస్తూ ఓ శాస్త్రం దీని అర్థం ఇది, దాని అర్థం అది, ఇలాగ ఉంటుంది, దీనికంటే అలాగని కల్పన చేస్తూ శుష్కతత్వం చేయకుండా శుష్కతత్విక కల్పన నుండి దూరంగా ఉండడం. ఈ 4 ఎవరైతే చేస్తారో వాళ్ళ కలి ప్రభావం దూరం. వాళ్ళ మీద కలియుగ తలక ప్రభావం ఉండదు. అంచేత శ్రవణంతో పాటు ఈ 4 ఎవరైతే చేస్తారో శీఘ్రగతినే శ్రవణం ఎలాగో చేయాలి. దాంతోపాటు ఇవి ఎవరైతే చేస్తారో శ్రవణం చేయడం వల్ల ఆటోమేటిక్గా మనం భగవంతుడికి భక్తి చేయాలి, భగవంతుడికి సేవ చేయాలి తపన వల్ల పొందుతుంది, వస్తుంది. ఆ తపన ఎప్పుడైతే వచ్చిందో మనం ఒక స్టెప్ వెళ్ళిపోయినట్టే. తర్వాత స్వఫలాపేక్ష లేకుండా, కామికర్మల మీద ఆసక్తి చూపించకుండా, శుష్క తత్వగా కల్పన చేయకుండా మనం చేసుకుంటే మనం శీఘ్రం కలియుగ కల్మషాలను బయటపడి సత్యయోగ మనుషుల్లా తయారైపోతాం. అంటే సత్యయోగ మనుషులు అంటే కల్మషాలలో మీద ఏడవ మన మీద మనం ఒక ఏడిచినా సరే మనం ప్రభావితం. అయితే మనం ఏడుస్తాం, లేదా ఎవరైనా ఏడిస్తే వాళ్ళు గొడవపడతాం, ఏదో ఒకటి చేస్తుంటాం కలియుగంలో. అని ఆ రెండు కూడా ఉండవు ఆ లక్షణం. శాంతిని వాంఛితమేమి శ్రీకృష్ణ భగవాన్ని అవగాహన చేసుకున్న మార్గం చేపట్టి శ్రీమద్ భాగవత పుటములలో వర్ణింపబడిన అతని అద్భుత కర్మలను కీర్తింపవలను. మనం మనస్సాన్ని కోరుకుంటే వాళ్ళు ఏం చేయాలి? భాగవతంలో వర్ణించినట్లు భగవంతుడి యొక్క అద్భుత కర్మలను వర్ణిస్తూ వాటిని అవగాహన చేసుకుంటూ వాటిని వింటూ ఉండాలి. ఆ విధంగా మనం కలియుగ కల్మషాల నుంచి దూరం అయిపోయి శాంతిని కూడా పొందుతాం. సో ఇది ఈ విధంగా కలియుగంలో కూడా కలియుగ భారీ నుంచి బయటపడాలన్న వాళ్ళు తప్పనిసరిగా వింటారు. వచ్చాక నేను చెప్పాలని చెప్పి తర్వాత ప్రశ్న అడుగుతున్నాను. తస్య కర్మానుధారాన్ని పరిగీతాని సూరిభి
బ్రూహిణः శ్రద్ధధానానాం లీలయా దదతః కళా దద దదతః కళా. కళ అంటే భాగం, అంశం. దదతః అంటే దదత కళ అంటే భగవంతుని యొక్క అంశాలు అంటే అవతారం. లీలయ ఎవరు లీలలు కావాలి? భగవంతుని లీలలే కాదు, భగవంతుని యొక్క అవతారాలకు లీలలు కూడా మేము వినాలనుకుంటున్నాం. అది తస్య అంటే అతని యొక్క, ఎవరంటే భగవంతుని యొక్క కర్మానుధారాన్ని, కర్మ కర్మాని ఉదారాన్ని. కర్మాని అంటే కర్మలు అంటే లీలలు. ఉదారాన్ని, ఉదారాన్ని అంటే ఆ ఆ, ఉదారాన్ని అంటే ఇక్కడ ప్రభుపాద వారు ఘనమైన అని చెప్పారు. దీన్నే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు ఉదార స్వభావం అంటే కరుణా భావం కలిగినవి, ఉద్ధరించే భావన, ఉద్ధరించేవి అని చెప్తారు. చేత తస్య కర్మాని ఉదారాన్ని అంటే భగవంతుడి కర్మలు ఉద్ధరించుతాయి. ఆయన ఉద్ధరించడానికి జాబు, ఆయన ఎందుకు ఆ కర్మలు చేశాడు, ఎందుకు ఆ లీలలు చేశాడు? తన భక్తుల్ని ఉద్ధరించడం కోసం. అది అని విశ్వనాథ చక్రవర్తి గారు అక్కడ దాన్ని చెప్తారు. ఇక్కడ పోయారు, దేవదేవుని కర్మలు అద్భుతములను దివ్యములను అయ్యున్నాయి. మహాముని అయిన నారదుని వంటి వారు అంటే దివ్య కర్మలను సదా కీర్తించరు. సూరిభి అంటే సూర్యుని అంటే సాధువులని. అక్కడ ప్రభుపాద వారు దాన్ని మహాముని అయిన నారదుడు లాంటి వాళ్ళు పరిగీతాన్ని అంటే కీర్తించడం. ఎవరు కీర్తిస్తుంటారు? సూర్యభి అంటే సాధువులు, గొప్ప సాధువులు. మహాముని నారదముని లాంటి సాధువు ఎప్పుడు కీర్తిస్తుంది. కనుక ఆ భగవాను వివిధ అవతారాల్లో గాంచిన సాహసక్తులను శ్రావణాసక్తులను మాకు కరుణతో వివరించు. బ్రూహి అని చెప్పు. మహా శ్రద్ధ దానానం, మేము ఎంతో శ్రద్ధతో ఉన్నాం, అందరూ శ్రద్ధగా ఉన్నాం, శ్రద్ధతో వినాలనుకుంటున్నాం అంటే మీరు చెప్పండి. చేత అక్కడ ప్రభుపాద వారు ఏంటంటే కర్మలు అద్భుతములు దివ్యములు అని చెప్పారు. అక్కడ అదే దాన్ని ఏమంటారంటే భక్తుల్ని ఉద్ధరించడానికి ఆయన చేసిన కర్మలు ఎంతో మధురమైనవి, అవి వివరించండి. దానికోసమే భక్తుల్ని ఉద్ధరించడం కోసమే ఆయన నానా రకాల అవతారాలు ఇచ్చారు. అవతారాల్లో ఆయన చేసిన లీలన్నింటినీ మాకు వివరించండి అని చెప్పి నేను చెప్తున్నాను. ఈ విధంగా అంటే ఇక్కడ ఇది 4వ ప్రశ్న. ఇక్కడ ప్రభుపాదులు వారు చిన్న ఒక స్టేట్మెంట్ ఇస్తారు. యోగులు జ్ఞానుల కంటే భక్తులు ఎందుకు సంతోషంగా ఉంటారు అనే విషయం. భక్తుడు కేవలం శ్రీకృష్ణ భగవాన్ భక్తుడితో సేవలో అనుకూలంగా నియుక్తులై ఉండి కామ్యకర్మ రతులు జ్ఞానులు కానీ ఎరుగలేనటువంటి పరమోత్కృష్ట ఆధ్యాత్మిక లాభం పొందగలరు. జ్ఞానులకి కర్మలకి అంటే భక్తుడు ఎందుకంటే భక్తుడు ఏం చేస్తాడు? భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క భక్తి యొక్క సేవలో నియుక్తులే ఉంటాడు. అంటే ఏదో సేవ చేస్తాడు. మన శరీరం ఉన్నదే దానికోసం. మనం ఏదో ఒక సేవ చేయకుండా మనం కూర్చోలేము. మనం కొన్ని ఇంద్రియాలు ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవడం మనం వచ్చినాం. జ్ఞానులు కర్ములు ఏం చేస్తారంటే వాళ్ళు బలవంతాన్ని వాటిని ఆపుతూ ఉంటారు. కానీ భక్తులు వాళ్ళు ఆ వస్తువుని చూస్తారు. చూడండి, ఒక ఒక పురుషుడికి ఒక అందమైన అమ్మాయి కనబడ్డారు అనుకోండి, ఆ అందమైన అమ్మాయిని చూడడం తప్పు కాదు. అది యోగులు ఏం చేస్తారు? అమ్మో అది చేస్తే మనసు కళ్ళతో ఇబ్బంది కాబట్టి చూడకూడదు. వాళ్ళు చూడరు, కానీ మనసు అయితే మనం వెళ్ళిపోతుంది, పక్క వచ్చింది, లోపల అంతా జరుగుతూ ఉంటుంది. పక్కన నిలబడదు, దూరం వెళ్ళిపోలేదంటే ఒకసారి చూస్తే వెళ్ళిపోతుంది మళ్ళీ. ఇలా లోపల మనసు అంతా అక్కడే ఉంటుంది. చూడకపోవచ్చు కళ్ళతోటి, కానీ మనసు అంతా అక్కడ ఆమె అంటారు తిరుగు. భక్తులు
చూస్తారు, అబ్బా ఎంత అందంగా ఉంది, భగవంతుడు ఎంత అందంగా సృష్టించాడు, భగవంతుడు కనెక్ట్ చేసుకోగలుగుతారు. అది చేయలేని పద్ధతి అప్పుడు పాపడ భక్తులు కూడా పద్ధతి అనుకోండి, అది వేరే విషయం. కానీ భక్తులు, నిజమైన భక్తులు ఏం చేస్తారు, అందుకనే మనకి భగవంతుని భక్తులు ఇప్పుడు సుఖదేవ గోస్వామి కానీ, లేదంటే వ్యాసదేవుడు కానీ, వీళ్ళందరూ యశోద యొక్క అందాన్ని, గోపికల యొక్క అందాన్ని ఎందుకు వర్ణిస్తారు? వాళ్ళు అందంగా ఉన్నారు కాబట్టి వర్ణిస్తున్నారు. దాని ఉద్దేశం వాళ్ళు భోగించాలన్న కోరిక లేదు. భగవంతుడు ఆ విధంగా ఇంత అందమైన వాళ్ళు సృష్టించిన ఇంత అందమైన వాళ్ళకు కూడా ఆయన ఆకర్షణ రావడం లేదు అంటే భగవంతుడు ఎంత గొప్పవాడో, ఎంత నిగ్రహం ఉన్నవాడో చూడండి అని తెలపడం కోసం. సో ఈ విధంగా పరోక్షంగా వాళ్ళు ఈ వర్ణించడం ద్వారా భగవంతుని యొక్క గొప్పతనాన్నే వాళ్ళు పొగుడుతున్నారు. సంచేత భక్తుడు ఉన్నవాడు భగవంతుని యొక్క సేవలో ఎప్పుడు నియుక్తుడే ఉంటాడు కాబట్టి, ఇంద్రియాలను ఉపయోగిస్తున్నాడు కాబట్టి ఇంద్రియ నిగ్రహం చాలా ఈజీ అయిపోతుంది. లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. అంచేత ఎప్పుడైతే ఈ యోగులు ఎప్పుడైతే చూడరు వాళ్ళు అందుకనే 60,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత విశ్వమిత్రుడు ఏమయ్యాడు, ఆ మొగల్ చౌడికి బలైపోయాడు. అదే మొగల్ చౌడు రోజు విని ఉంటే పట్టించుకుని ఉండేవాడు కాదు. చేత కొన్నిసార్లు ఎంత నియంత్రించుకుంటామో ఒక్కసారి బయటకు బరస్ట్ అయ్యాయంటే మనం ఆపుకోలేదు ఆ కోరికలు. ఎందుకంటే భక్తి యొక్క సేవలో నియుక్తులైన భక్తులు చాలా చాలా సులభంగా వాళ్ళు ఇంద్రియాలు నిగ్రహించుకొని ఆ ఇంద్రియాలని భగవంతుడి సేవలో పెట్టుకోగలుగుతారు. అది లేని వాళ్ళు చాలా కష్టపడతారు. నెక్స్ట్ ప్రశ్న అడుగుతున్నాను. అధాఖ్యాహి హరిధీం నా అదాఖ్యాహి హరిధీం నా నవతారా కదా సుభాన్ లీలా విదధత స్వైరం ఈశ్వరాస్యాత్మ మాయయా. ఓ ధీమంతుడైన సూత గోస్వామి, ఆ దేవదేవుని వివిధ అవతారముల యందలి దివ్య లీలలను మాకు వర్ణించి చెప్పుము. పరమ నియామకుడైన భగవాని అట్టి మంగళప్రదములైన సాహస కర్మలు లీలలు అతని అంతరింగ సత్య నిర్వహించబడుతుంది. ఇక్కడ ఇంత ముందు దానికి దీనికి తేడా ఏంటి? 4వ ప్రశ్నల్లో అవతారాలు, భగవంతుడు గాంచిన వివిధ అవతార సాహస చెప్పమంటున్నారు. ఇక్కడ లీలలు రెండు ఒకటే, కానీ రెండు తేడా ఉన్నాయి. అక్కడ సాహస గురించి ఎలా చేశారు చెప్పమంటున్నారు, ఇప్పుడు ఎందుకు చేశారు చెప్పమంటున్నారు. అంటే అక్కడ లీల వర్ణించమంటున్నారు, ఇక్కడ లీల యొక్క పరమార్థం ఏంటో కూడా వర్ణించింది. ఈ విధంగా రెండింటికి తేడా. ఎందుకు మీరు అంత లీలలు లీలలు ఎందుకు అంటున్నారు? ఏమిటి ఎందుకు చెప్తే అవదా? ఇల్లు లీలలు మీకు తెలుసు కదా. నరసింహదేవుడు ఎందుకు వచ్చాడు, ప్రహ్లాదం కాపాడాడు, అయిపోయింది. ఊరికి ఎందుకు లీలలు ఎంత డీటెయిల్ కావాలని ఎందుకు అడుగుతున్నారు? పరమార్థం అన్ని ఎందుకు అడుగుతున్నారు అని సూత గోస్వామి అనుకోవచ్చు. అందుకనే చెప్తున్నారు. వయం తునా వితృప్యామా ఉత్తమ శ్లోక విక్రమే యచ్చృణుతాం రస జ్ఞానం స్వాదు స్వాదు పదే పదే. స్వాదు 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 అంటే మధురం, మధురమైన పదే పదే. ఎన్నిసార్లు? పదే పదే అంటే రెండు అర్థాలు వస్తాయి ఇక్కడ. ప్రతి క్షణము పదే పదే అంటే మళ్ళీ మళ్ళీ. పదే పదే అదే మాట ఎందుకు అంటావు, అదే మాట ఎందుకు మాట్లాడతావు అంటాం కదా. మళ్ళీ మళ్ళీ అది ఎందుకు చెప్తామని. ఆ విధంగా మళ్ళీ మళ్ళీ అంటే మళ్ళీ వింటున్న కొద్దీ స్వాదు స్వాదు స్వాధం స్వాధు ఆస్వాదించడం. స్వాదు అంటే రుచికరం.
స్వాదిష్టం అంటారు కదా. స్వాద అంటే రుచికరం, దాని రుచి పెరుగుతూ ఉంటారు. ఏంటి వయం తున, వయం అంటే మేము, కానీ నా వితృప్రామ్య, వితృప్యామ అంటే అలసిపోవడం. మేము అలసిపోవడం లేదు, అలసిపోవడం అనుకోవద్దు వింటూ వింటే. ఎందుకని ఉత్తమ శ్లోక విక్రమే, విక్రమ 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 అంటే వీరత్వం, వీర లక్షణం. ఉత్తమ శ్లోకంలో వీరత్వం, వీర కార్యాలు వింటూ మేము అలసిపోము. ఎందుకని యశృణుతాం, శృణుతాం అంటే వినడం ద్వారా. దేన్ని వినడం ద్వారా? రసజ్ఞానం. రసజ్ఞానం రసజ్ఞానం అంటే రసికులు లాంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇది వినడం వల్ల విసిగిపోరు. అంటే ఎవరైతే ఆల్రెడీ ఆ లీల యొక్క ఆ భావాన్ని ఆస్వాదించారో, ఆల్రెడీ ఎవరైతే ఆ లీల భగవంతుడికి లీల యొక్క మధురత్వాన్ని అనుభూతి పొందుతున్నారో వాళ్ళు కూడా అలసిపోరు. వాళ్ళే అలసిపోవడం లేదు, మరి మేము ఎక్కడ అలసిపోతాం? మేము ఇంకా వినలేదు, ఇంకా మొదలు పెట్టబోతున్నాం, అంచేత మేము అలిసిపోము. అంటే మాకు అలిసిపోమంటే అర్థం ఏంటి? వాళ్ళటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎంత విన్నా సంతృప్తి పొందడం. మనం వితృప్యామ అంటే విశ్వచక్రవర్తి వాడు సంతృప్తి లేదు అని చెప్తారు, సంతృప్తి పొందడం అని చెప్తారు అని వివరిస్తారు. మనం ఏదైనా ఒక పదార్థం తిన్నాం అనుకోండి, మనం 3 రకాలుగా సంతృప్తి చెందుతాం. ఎవరైనా చెప్పగలరా ఏ విధంగా? 3 అని చెప్పేసాను, యాక్చువల్గా చెప్పకూడదు, చెప్పేశాను. పుష్టి పుష్టి సంతృప్తి కలుగుతుంది, ఆకలి తీరుతుంది. 3 రకాలుగా వస్తుంది. అది ఏ విధంగా అంటున్నాం? ఎప్పుడు సంతృప్తి చెందుతామా? అంటే భగవంతుడి గురించి చెప్తే కాదు అది సంతృప్తి ఉండదు, అది ఇంకా వినాలనిపిస్తుంది. మామూలుగా భౌతికంగా అయితే ఓకే, భౌతికంగానే 3 రకాలుగా మనం సంతృప్తి పొందే అవకాశాలు ఉంటాయని చెప్పి. అంటే ఒకటి శరీరానికి కడుపు నిండుతుంది, శరీరానికి ఓకే అది మీరేం చెప్తున్నారు? తృప్తి పొందడం వల్ల వచ్చే లక్షణాలు ఏంటండి? ఎప్పుడు మనం తృప్తి పొందుతాం? ఏ విధంగా తృప్తి పొందితే శరీరం కడుపు నిండింది కాబట్టి కడుపు నిండింది నాకు అలా. ఎప్పుడు తృప్తి పొందుతాం మనం స్వీకరించింది పదే తినడం వల్ల ప్రభు, అది స్వాదిష్టంగా ఉండటం వల్ల, అది మనకి అనుకూలంగా అదేంటి మనకి మంచి చేసేది అవటం వలన శరీరానికి. చూడండి, మనము సంతృప్తి ఎప్పుడు పొందుతాం? శరీరానికి ఇప్పుడు పలానా వ్యక్తి సంతృప్తి పొందాడు అన్నది ఎలా తెలుస్తుంది? అతనికే తెలుస్తుంది, అది ఇతరులకు తెలియదు. ఎలా తెలుస్తుంది? మనం కూడా తృప్తిగా ఉంటాడు, పైకి ఆనందంగా ఉంటాడు. ఏంటంటే అవి లక్షణాలు చెప్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళకి ఎంత తిన్నాడు ఓకే బాగా తిన్నాడే అన్నప్పుడు సంతృప్తి పొందినట్టు కదా. వ్యక్తికి ఎప్పుడు సంతృప్తి అని ఎప్పుడు తెలుస్తుంది? చూడు, మీకు ఎప్పుడైనా చూడండి, ఆకలిగా ఉన్నాం అనుకోండి, ఏది పెట్టినా తినేస్తాం, తర్వాత టేస్ట్ మారిపోద్ది. అంటే అర్థం ఆల్రెడీ అయిపోయింది, అంటే ఆనందం అయిపోయింది అన్నమాట. అందుకనే పెళ్లి కానప్పుడు అందరూ మోజుగా ఉంటారు, పెళ్లి అయ్యాక అందరూ తీరిపోతారు, మోజులన్నీ తీరిపోతాయి, ఆ తర్వాత నిద్ర రూపాయలు బయటకు వస్తాయి. అంచేత అక్కడ అంటే ఫస్ట్ ఏంటంటే సఫిషియెంట్ మనం తిన్నప్పుడు మనం సంతృప్తి అవుతాం. రెండోది ఇంకోటి ఏంటంటే సంతృప్తి ఎప్పుడు పొందుతాం? ఎప్పుడైతే రుచి అనిపించడం లేదు అప్పుడు ఇంక రుచికరంగా ఉండవు. ఎందుకంటే నిండిపోయింది అనుకోండి, కడుపు బాగా నిండిపోయింది అనుకోండి, అప్పుడు మీకు ఏది ఇస్తానన్నా ఇప్పుడు వద్దండి తిన్నానండి, తిన్నా సరే
మనకు అంత టేస్ట్ అనిపించదు. ఎందుకంటే ఆకలి మీద ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించలేదు? నాకు చాలాసార్లు అనిపిస్తుంది. చాలాసార్లు ఇప్పుడు ఆకలి ఉంటుందో టేస్ట్ కనిపిస్తుంది. తర్వాత అదే పదం టేస్ట్ కొద్దిగా మారుతుంది. ఏనా? అది ఆ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు సంతృప్తి పొందారని చెప్పి. మనం సంతృప్తి అంటే మనం సంతృప్తి స్టేజ్ వచ్చేసామని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఆ? ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు. మూడోది, ఆ వస్తువు మీద ఇంకా కోరిక లేదంటే అప్పుడు కూడా దాంతో ఇంకా బోరెక్కింది. అంటే అద్వైతి ఎంత అనుభవించాలో అంత అనుభవించాడు, సాటిస్ఫైడ్. సో ఈ విధంగా మూడు రకాలుగా మనం తెలుసుకోవచ్చు మన ఏంటి సంతృప్తి. మనకు కావాల్సిన తిన్నాం, కడుపు నిండిపోయింది అంటే ఇంకా కడుపు నిండిపోయింది మొదట ఇంక తినలేం అంటే మన సంతృప్తి అయిపోయింది. రెండోది, రుచి మారిపోయింది, ఇంత ముందు అంత టేస్ట్ అనిపించలేదు అంటే ఏంటి అర్థం ఏంటి? సంతృప్తి స్టేజ్కి వచ్చేసినట్టే. ఇంక దాని మీద అసలు కోరి కాదు, మళ్ళీ చాలా ఇంక తిన్నాను, చాలా ఇంకొద్దు అంటే అర్థం అంతకాలం తినేసి సంతృప్తి స్టేజ్కి వచ్చేసినట్టు. ఈ విధంగా మనం మూడు రకాలుగా వస్తాం. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి అలా ఉండదు. స్వాదు స్వాదు పదే పదే, స్వాదు దాని తాలూకు రుచి పెరుగుతూ ఉంటుంది. అంచేత ఫస్ట్ సారి విన్నాను, ఏం చెప్పారండి. రెండోసారి అరే ఇంకా ఇంకా బాగా చెప్పారు. మూడోసారి అంటే ఇంకా, అంటే ప్రతిసారి దాని టేస్ట్ పెరుగుతుంటుంది కాబట్టి ఇంకా తినాలి ఇంకా తినాలనిపిస్తుంటుంది, ఇంకే వినాలి ఇంకే వినాలనిపిస్తుంది. అది ఒక్క భగవంతుని లీలకి అనిపిస్తుంది. అందుకని చోటు చెప్తున్నాడు, ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవాన్ దివ్య లీలను శ్రవణం చేయటందు మేమన్నలను అలసటనందము. ఆ దేవదేవునితో గల దివ్య సంబంధం నెడ రుచిని పెంపొందించుకునే వారు అతని లీలా కథలను ప్రతిక్షణం ఆస్వాదించరు, ప్రతిక్షణం ఆస్వాదిస్తూ ఉంటారు. ఎందుకని? ప్రతిక్షణం అది మారిపోతుంటుంది, రుచి పెరుగుతూ ఉంటుంది. మనలో భగవంతుని మీద ప్రేమ చూడండి, ఒక తల్లికి తన కొడుకు అలాగే పిల్లల యొక్క లీలలు చెప్పడానికి ఎన్నిసార్లు బోర్ పట్టదు. చిన్నప్పుడు అండి వీడండి ఇలా చేసేవాడండి అలా చేసేవాడండి చెప్పింది 10 సార్లు చెప్తూనే ఉంటారు, బోర్ అనిపిస్తుంది. ఎందుకని? అది తల్లికి తన కొడుకు మీద ఉన్న ప్రేమ, కొడుకుల కూతురు మీద ఉన్న ప్రేమ. అదే పక్కన ఉన్న తల్లి ఆమె చెప్తుంది అనుకోండి, వినడానికి వినలేదు. అబ్బా ఎప్పుడు చూసినా ఆ అబ్బాయి మీద ఆ పిల్లల మీద చెప్తుంది. కానీ తన మాత్రం తన పిల్లలకి చెప్పడానికి బాధపడుతుంది. ఎందుకంటే ఆ ప్రేమ. సో అదే విధంగా మనం వింటను కొద్దీ మనలో పరివర్తన వచ్చినప్పుడు మనకి భగవంతుని ప్రేమ పెరుగుతూ ఉంటారు. ప్రేమ పెరుగుతున్నదంటే దానివల్ల భగవంతుడి కోసం మళ్ళీ వింటున్నప్పుడు మళ్ళీ మనకి అంత కొత్తగా అనిపిస్తుంటుంది, మళ్ళీ కొత్తగా అనిపిస్తుంటుంది. తల్లి ప్రేమ వల్ల తల్లికి తన పిల్లల కోసం ఎన్నిసార్లు చెప్పినా ఎలాగైతే ఇంకా చెప్పాలనిపిస్తుందో, లేదంటే తన పిల్లల కోసం వేరే వాళ్ళు ఎవరు చెప్పినా ఎలాగైతే వినాలనిపిస్తుంటారో, అదే విధంగా భగవంతుడి మీద ప్రేమ ప్రతిసారి పెరుగుతున్నప్పుడు ఆ చెప్తుంటే ప్రతిసారి మనకు కొత్తగా అనిపిస్తుంది. అందుకనే శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడి లీలని ఎవరు చెప్పినా సరే మొట్టమొదటిసారి వింటున్నాము అన్నట్టుగానే అంత ఆతృతగా వింటుంది. ఎందుకంటే వాళ్ళ రుచి పెరుగుతుంది కాబట్టి, ఆ ప్రేమ పెరుగుతుంది కాబట్టి. కొన్నిసార్లు మనం ఒక వ్యక్తి కోసం చెప్పక్కర్లేదు, ఆయన పేరు చెప్తేనే. ఇప్పుడు ఎవరైనా మనకి బాగా దగ్గరగా ఉన్న కొడుకో కూతురు అమెరికా వెళ్ళిపోయారు అనుకోండి, లేకపోతే దూరం వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ కోసం చెప్పక్కర్లేదు, వాళ్ళ పేరు చాలు మనకి వెళ్ళి వచ్చేస్తుంది, కళ్ళ నీళ్ళు తిరిగేస్తాయి. ఎందుకంటే అది వాళ్ళ మీద ప్రేమ. లీల మొత్తం చెప్పక్కర్లేదు, వాళ్ళు అలా చేశారు, మీ అబ్బాయి ఇలా ఉన్నాడు అలా చెప్పక్కర్లేదు. మీ అబ్బాయి అండి లేకపోతే మీ అమ్మాయి అండి అనగానే వాళ్ళకి కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే అది
వాళ్ళకున్న ఆ సంబంధం. అదే విధంగా భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధం అలా ఉంటుంది కాబట్టి అక్కడ కనిష్ట అధికారి ఎవరో కొత్త వాడు చెప్పినా సరే వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న ప్రేమ లాంటిది భగవంతుడి మీద. వాళ్ళు అంత గట్టిగా అంత మంచిగా వర్ణించలేకపోవచ్చు లీలని, అయినా సరే వాళ్ళు శుద్ధ భక్తులు ఆస్వాదిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఆ వ్యక్తి మీద, ఆ భగవంతుని మీద ఉన్న ప్రేమ నాడు. అంచేత అంచేత వాళ్ళు అటువంటి వాళ్ళు ఎన్నిసార్లు విన్నా సరే వాళ్ళకి తృప్తి ఉండదు. అంచేత భగవంతుని లీలలు అలాంటివి. అంచేత మీరు అలసిపోతా అన్న విషయమే వద్దు. మీరు అలసిపోవద్దు. మీరు అలసిపోం. మీరు చెప్తూ వెళ్ళండి. మేము అలసిపోతామేమో, లేదంటే మేము లేట్ అయిపోతామో, వీళ్ళు ఈ యజ్ఞం ఆపేస్తారేమో అన్న భావం లేదు. చెప్పండి, చెప్పుకుంటే వెళ్ళండి మంచిగా చెప్తున్నారు. దివ్యమైన ఆధ్యాత్మిక విషయముల రుచిని ఆస్వాదించిన వారు వాటిని శ్రవణం చేయుట యందు ఎన్నడూ అలసట పొందరు. వీటి మీద సరైన రుచిని అవలంబించి ఈ ఆధ్యాత్మిక విషయాల మీద రుచిని పెంచుకునేవారు ఎన్నడూ కూడా వాళ్ళు అలసట పొందరు. ఎన్నిసార్లు వినాలని ఇంకా వినాలనుకుంటారు. అందుకనే మనం ప్రతి సంవత్సరం అవే పండుగలు వస్తాయి, అవే నెలలో చర్చిస్తుంటాం, అయినా సరే రోజు ప్రతిసారి వింటున్నాం. అదే సినిమా రోజు ప్రతిసారి వేస్తామంటే ఎన్నిసార్లు చూసాం, 4 సార్లు చూసాను అంటాం. ఎందుకంటే అది ఆ లీలల్లో ఉన్న స్వాదు పదే పదే వాటి యొక్క స్వాదం స్వాదం అంటే అది ఏమంటారు, దాని యొక్క రుచి పెరుగుతూ ఉంటుంది. తర్వాత పెరుగుతుంటుంది కాబట్టి ప్రతిసారి కొత్త కొత్త కొత్త. అందుకనే శాస్త్రాలు కూడా మనం ప్రతిసారి చదివి ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. భగవద్గీత మీరు 10 సార్లు చదివి ఉండొచ్చు, 11 సార్లు చదివితే మీకు కొత్త కొత్త అర్థాలు అర్థమవుతాయి. అరే ఎంత బాగా ఉంది, ఎంత బాగా కృష్ణ చెప్పాడు, ప్రభుపాద ఎంత బాగా రాశారు, ప్రతిసారి అనిపిస్తుంటుంది. ఎందుకంటే మనలో పరివర్తన వచ్చింది కాబట్టి ఆ పరివర్తన చదివినప్పుడు మనకి కొత్తగా అర్థమవుతుంటుంది. అందుకనే భక్తి ఈజ్ డైనమిక్. ప్రతిసారి కొత్త. డైనమిక్ అంటే మారిపోతుంటుంది. మనలో పరిస్థితి, మన యొక్క మానసిక స్థితి మారుతూ ఉంటుంది కాబట్టి అదే వస్తువు మారిపోతుంది. చూసేటప్పుడు మారిపోతుంది, అర్థం చేసుకునే విధానం మారిపోతుంది, అన్ని మారిపోతుంది. ఈ విధంగా మనం ఈ అంచేత ఇది అంత రుచికరమైంది కాబట్టి, ఈ ఆధ్యాత్మిక విషయం కాబట్టి భగవంతుడి లీలలు మనం ఎన్నిసార్లు విన్నా అలసట పొందం కాబట్టి మీరు అలసట పొందుతామని చెప్పి మీరు ఇచ్చేయట్లేదు. కొంచెం చెప్పండి. కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవ అతిమర్త్యాని భగవాన్ గూఢ కపట మానుష. కృతవాన్ కృతవాన్ అంటే చేశాడు. ఎందుకంటే కిల కర్మాణి ఏ కర్మలు, సహ రామేణ కేశవ, సహ రామేణ రామునితో పాటు అంటే బలరామునితో పాటు కేశవుడు సహా అంటే పడివి చేశాడు. అతి మర్త్యాన్ని అంటే మృత్యుకి లోనయ్యేవాడు అంటే మనుషులు. అతి మర్తాన్ని అతీతమైన అంటే మనుషులకు అతీతమైన ఆయన కర్మల్ని ఏమేమి చేశాడు భగవంతుడు. ఘోడ కపట మానుష, ఘోడంగా ఉన్నాడు అంటే ఘోడంగా అంటే దాసం. మానుష కపట మానుష, మనిషి రూపంలో కపటంగా ఉన్నాడు. దేవదేవుడు శ్రీకృష్ణ బలరాము కూడి మానవులను నటించు ఘోరముగా పెక్కు మానవాతీత కర్మను ఉల్లంఘించున్నాడు, వాటిని వివరించండి. దాంట్లో భాగంగా డీటెయిల్ ఇస్తున్నారు. ఆ ప్రశ్న అడిగిన దానికి ఎందుకు అవతారాలు చేసిన లీలలు చెప్పండి అని చెప్పి ఈ విధంగా భగవంతుడి యొక్క లీలలు మాకు చెప్పండి.
ఆ? బలరాముడు బలరాముడితో కూడి ఏం చేశారు? అప్పుడు సోత కోసం అన్న మీరు అంతా చెప్తుంది బాగుంది, కానీ మీరు యజ్ఞం చేస్తున్నారా? యజ్ఞం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే మీ యజ్ఞం ఆగిపోద్ది. అందుకని అందుకని చెప్తాడు, కలిమాగతమాయ కలిమాగతమాజ్ఞాయ క్షేత్రేస్మిన్ వైష్ణవే వయం ఆసీన దీర్ఘ సత్రేణ కథాయాం సక్షణ హరే. కలియుగమున కలియుగము ఆరంభమైనదని ఎరిగి ఉన్నందున శ్రీకృష్ణ భగవానుని దివ్య లీల కథలను దీర్ఘకాలం శ్రవణం చేయు ఉద్దేశంతో మేము ఈ పవిత్ర స్థలం సమకూడితిమి. అట్టి శ్రవణ ద్వారానే మేము యజ్ఞం సంకల్పించితిమి. సొంత కోసం మీరు అన్నది కరెక్టే. మీరు ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే మా యజ్ఞం ఆగిపోతుంది. మేము 1000 సంవత్సరాలు చేయాలని యజ్ఞ సంకల్పం ఆగిపోద్ది, కరెక్టే. కానీ మీరు ఇంకోటి గుర్తుంచుకోండి, ఇప్పుడు కలియుగం ఆరంభమైనది ఎరిగేవండి. కలియుగం ఆరంభమైనది మాకు తెలుసు కాబట్టి కలియుగంలో మనం యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు. కలియుగంలో యజ్ఞం ఏంటి? శ్రవణం ద్వారానే మేము యజ్ఞం చేయదలుచుకుంటున్నాం. అంచేత ఇంతకుముందు మేము మొదలుపెట్టిన యజ్ఞం ద్వాపర యుగంలో మొదలుపెట్టాం. అందుకని మేము యజ్ఞం చేయాలనుకున్నాం 1000 సంవత్సరాలు. కానీ ఇప్పుడు కలియుగం ఆరంభమైంది. అంచేత కలియుగం ఆరంభమైంది కాబట్టి ఆ యజ్ఞం ఇంకా పనిచేయదు. అందుకే మేము చేస్తాం, కృష్ణ భగవాన్ దివ్య లీలా కథలు దీర్ఘకాలం శ్రవణం చేయ ఉద్దేశం మేము దేనికోసం వచ్చాం? అదే సమావేశంలో ఇప్పుడు మేము ఏం చేయాలనుకుంటున్నాం? కృష్ణుడి యొక్క దివ్య లీలను వినాలనుకుంటున్నాం. ఆ విధంగా మేము ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నాం. అంచేత మా యజ్ఞం ఆగడం లేదు. మేము చేయాలనుకున్న 1000 సంవత్సరాల యజ్ఞం కొనసాగుతూనే ఉంటుంది. కానీ చేసే ద్వాపర యుగం నుంచి కలియుగం వచ్చేసింది కాబట్టి, యుగం మారింది కాబట్టి యజ్ఞ విధానం కూడా మారుతుంది. ఇంతకు ముందు ద్రవ్యాలతో చేసేవాళ్ళం, ఇప్పుడు మేము శ్రవణంతో యజ్ఞం చేయదలుచుకున్నాం. అంచేత మా యజ్ఞానికి ఎటువంటి ఆక్షేపం కలగదు. మీరు కొనసాగించండి, మీరు చెప్పడం మొదలు పెట్టండి అని చెప్పి వాళ్ళు సూత గోస్వామిని నిస్సంకోచంగా, షార్ట్ కట్ లేకుండా ఉన్నట్టుగా మీరు మీ గురువుల నుంచి విన్న విషయాలన్నింటినీ యథాతథంగా చెప్పండి అని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అది నెక్స్ట్, త్వమ్నా సందర్శితో దాత్ర దుస్తరం నిస్థితీర్షతాం కలిం సత్వహరం పుంసాం కర్ణధార ఇవార్ణవం. ఇప్పుడు చెప్తున్నారు అసైన్లీ, మీరు ఇంకా సంకోచిస్తే నేనేం చేయలేం. ఎందుకని? మీలాంటి గురువు దొరకడం మాకు అది దైవ సంకల్పం అని చెప్తున్నారు. అంటే గురువుని మనం కనుక్కోవడం కూడా అందుకని మానవుల శుభలక్షణములన్నింటినీ హరించినట్టు కలియుగమును దుస్తర సముద్రమును దాటగోరిన వారు నావక నావెంగా పొందగలుగుటకే మేము దైవసాత్తుగా కలవగలిగిందని భావించుతున్నాము. దైవవశాత్తుగా అంటే దైవం యొక్క కల్పన వల్ల మేమందరం ఏంటి? కలియుగ మానవుల శుభలక్షణం అంటే హరించి కలియుగం దుస్తర సముద్రం. దుస్తరం అంటే దుర్భంధమైన, దాటడానికి కష్టమైనది. అటువంటి సముద్రాన్ని దాటాలనుకుంటున్నాం కాబట్టి, అంటే కలియుగాన్ని మేము దాటవాలనుకుంటున్నాం కాబట్టి, దాన్ని విజయంగా నడిపించగలిగే మీలాంటి గురువుని కలవడం అని కూడా మాకు కృష్ణుడి యొక్క కృపాన్ని మేము భావిస్తున్నాం. అది మా అదృష్టం. అందుకని మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. అంచేత మన జీవితంలో మన గురువు దొరికాడు అంటే అది కూడా భగవంతుడి యొక్క కృప. అది మనం
భగవంతుడి కృప లేకుండా మనం మన జీవితంలో గురువుని సరైన గురువుని మనం పొందలేము. సరైన గురువుని పొందాలంటే మన కోరిక కూడా తీవ్రంగా సరిగ్గా ఉండాలి. మనలో ఎప్పుడైనా కపటమైనా లేదంటే షార్ట్ కట్ లేదా ఎటువంటి కోరికలతో ఏదో గురువుల మంది ఏదో వెళ్ళిపోవాలన్నట్టుంటే అటువంటి గురువులు దొరుకుతారు. ఎప్పుడైతే మనం సిన్సియర్గా మనం కోరుకుంటామో సిన్సియర్ గురువులు దొరుకుతారు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అదే పాపం వీళ్ళకి తపన ఉంది కానీ వీళ్ళకి ఇలాంటి గురువులు దొరికారా, ఇలాంటి గురువు దగ్గర దొరికిపోయారా, చిక్కిపోయారని. నిజం కాదు. ఎందుకంటే వాళ్ళకున్న అది వాళ్ళు అటువంటి కోరికలతోటి అటువంటి ఆ దీన్నే కోరుకుంటారు కాబట్టి అటువంటి గురువునే భగవంతుడు పంపిస్తారు వాళ్ళ దగ్గరికి. ఇక్కడ నైమిషారంలో ఉన్న ఋషులందరూ నిజంగా వాళ్ళందరూ కోరుకుంటున్నారు ఈ కలియుగం నుంచి బయటపడాలని. ఈ కలియుగం వాళ్ళే కాకుండా కలియుగ ప్రజలందరూ కూడా కలియుగ ప్రభావం నుంచి బయటపడాలన్న కోరికతో ఉన్నారు కాబట్టి అందుకనే అటువంటి ఆయనకి వాళ్ళకి సూత గోస్వామి లాంటి మహాత్ములు దొరికారు. అదే చెప్తున్నారు, దైవవశాత్తు కలుగలిగితమని భావించుతున్నాము. మనం కూడా ఎప్పుడైతే మనం సిన్సియర్గా మన ప్రార్థనలు, మన ఆలోచనలు, మన భావనలు శుద్ధమైతే మనకు కూడా సరైన గురువు దగ్గరికి సరైన మార్గదర్శకంలో మనం కూడా చెప్తాం. ఇంకా లాస్ట్ ప్రశ్న, ఈ అధ్యాయానికి లాస్ట్ శ్లోకం కూడా. బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రహ్మణ్యే ధర్మవర్మణి స్వాం కాష్ట మధునోపేతే ధర్మ కం శరణం గతః. పరతత్వమును యోగేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు తన నిజధామం కేగి ఉన్నందున ధర్మ నియమం ఇప్పుడు ఎవరు శరణము చేరినవో మాకు లాస్ట్ ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడు కలియుగం వచ్చేసింది మాకు తెలుసు, అంటే కలియుగంలో వచ్చింది కాబట్టి కలియుగం ఎప్పుడు వస్తుంది? కృష్ణుడు తన అవతారం చాలించి భగవద్ధాం వెళ్ళిపోయిన తర్వాత. భగవద్ధాం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ధర్మ నియమాలన్నీ ఎవరిని శరణాగతి తీసుకుంటున్నాయి? వాటికి రక్షణ ఎవరిస్తున్నారు? ఇంత ముందు వరకంటే భగవంతుడు కృష్ణ భగవానుడు స్వయం ఆయన రక్షించాడు. ఆయన తాలూకు ప్రతి నెల ఆయన పాండవులను పరిరక్షించారు. దాని తర్వాత పరీక్షలు రక్షించాడు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అందులో సాక్షాత్ భగవంతుడు వెళ్ళిపోయాడు. ఆయన ధర్మ సంస్థాపన అధ్యాయాన్ని చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఈ కలియుగంలో ఈ ధర్మ నియమాలన్నీ ఎవరిని శరణాగతి అది మాకు తెలియజేయండి అని చెప్పి వీళ్ళు ప్రశ్న అడిగారు. ఈ విధంగా వీళ్ళు ఈ అధ్యాయం మొత్తం మీద 6 ప్రశ్నలు అడిగారు. ఇక్కడ మనకి ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను. కృష్ణ బలరాములు కపట వేషంలో వచ్చారు అన్నది విషయం మనకు చెప్పాము. కపట మానుష అని చెప్పి అక్కడ విశ్వనాథ చక్రవర్తి చాలా చక్కగా రాస్తారు. భగవంతుడు ఎప్పుడు కూడా కపటంలోనే ఉంటాడు. నేను భక్తులకి అయితే కపట వేషంలోనే ఉంటాడు. భక్తులు జరాసంధుడి దగ్గర కపట వేషంలో వెళ్ళాడు. ఎందుకని? వెళ్ళి బ్రాహ్మణ రూపంలో వెళ్ళి భిక్ష అడిగాడు. ఆయన అడుగుతాడు, మేము బ్రాహ్మణులు, మాకు భిక్ష కావాలి. ఏంటంటే ఆ ముగ్గురు ఎవరితో ఒకరితోటి యుద్ధం చేయాలి. అది ఎవరి కోసం? తన భక్తుల కోసం. భక్తుల కోసం తన కపట వేషం వేసుకున్నాడు బ్రాహ్మణ రూపంలో. జరాసంధుడు పోలిచి అడుగుతాడు, మీరు చూడడానికి బ్రాహ్మణ వేషం వేస్తున్నారు, మీరు బ్రాహ్మణుడు కాదని అర్థం అవుతుంది, ఎవరు మీరు చెప్తే అప్పుడు చెప్పేస్తాడు, నేను అర్జునుడు, భీముడు, నేను కృష్ణుని, ఆ ముగ్గురు ఎవరితో యుద్ధం చేస్తా ఉంటాడు. అప్పుడు ఆయన భీముడిని అనుకుంటాడు, అది వేషం. ఈ విధంగా కపట వేషం అంటారు.
కొన్నిసార్లు ఆ కపట వేషంలో వెళ్ళి భక్తుల ద్వారా వాళ్ళని పతనం చేయడం కోసం జరాసంధుని సంహరించాలి. అంటే మెటీరియల్ లౌకికవాదుల్ని నాశనం చేయడం కోసం కొన్నిసార్లు ఆయన కపట రూపంలో వెళ్తారు. కొన్నిసార్లు భక్తుల దగ్గర కూడా కపట వేషంలో వస్తారు. ఎందుకు వచ్చి వారి యొక్క ప్రేమాభిమానాన్ని పెంచడం కోసం. కపటంగా వ్యవహరిస్తాడు. ఆయన ఫ్లూట్ వాయించాడు, వాయిస్తూ గోపికలందరూ వచ్చేసారు. ఫ్లూట్ ఊదడం వెనకాల ఉద్దేశం ఏంటి? మీ అందరూ రండి అని చెప్పి. అందరూ గోపికలందరూ బయటకు వస్తా అంటాడు. అది ఇద్దరు రాత్రి వెళ్ళగొచ్చారు, మీ ఇంట్లో వాళ్ళందరూ గాబర పడుతుంది, ఇంటికి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తాడు. అంటే లోపల ఒకటి ఉంది, బయట ఒకటి. లోపల రండి రండి పిలిచాడు, బయటకి ఏం మాట్లాడతాడు? ఇదేంటి అర్ధరాత్రి ఆడాలి అలాగే బయటకు వస్తారు, మీరు లేదు, మీ ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు, వెళ్ళండి అని అంటున్నాడు. కపటం. ఆ విధంగా చేయడం ద్వారా ఆయన ఆ గోపికి తన మీద భక్తిని, ప్రేమని పెంచడం చేత కపట వేషం 2 సార్లు వేస్తాడు. ఒకటి ఏంటంటే లౌకికవాదుల్ని నాశనం చేయడం కోసం, భక్తులకు ప్రేమాభిమానాన్ని పెంచడం కోసం భగవంతుడు కపట ధారణ చేస్తూ ఉంటాడు. చేత ఆ కపట ధారణలో ఆయన చాలా చేస్తూ ఉంటాడు. చాలా ఇప్పుడు ఈ విధంగా అక్కడ ఋషులు 6 ప్రశ్నలు అడిగారు. వాటి మొదటిది ఏంటంటే 9వ శ్లోకంలో ఉంటాడు. 9వ శ్లోకంలో అడిగిన ప్రశ్న ఏంటంటే జనాలకి, మానవ జాతికి శ్రేయస్కరమైనది ఏంటో మీరు చెప్పండి అని చెప్పారు. అది 9. దాని తర్వాత 11వ శ్లోకంలో 2వ ప్రశ్న అడుగుతారు. ఎన్నో ధర్మాలు, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, అవన్నీ చదవడం కష్టం కాబట్టి ప్రతి శాస్త్రంలో రకరకాల ధర్మాలు, రకరకాల కార్యాలని ప్రతిపాదించారు. అవన్నీ చదివి అర్థం చేసుకుని వాటిని సారం తీయడం కష్టం కాబట్టి ఒక మనిషిగా ఏ ధర్మాలని పాటించాలో అది చెప్పండి అని చెప్పి అది 2వ ప్రశ్న అడిగారు. 11వ దాంట్లో. 12వ దాంట్లో అడిగారు ఏంటంటే ఎందుకు కృష్ణుడు దేవకి గర్భంలో పుట్టాడు అనేది అది అడిగారు 12వ శ్లోకంలో. తర్వాత 17వ శ్లోకంలో 4వ ప్రశ్న అడిగారు. మాకు భగవంతుడి యొక్క అవతారాల యొక్క లీలలు కూడా మాకు వర్ణించండి అని చెప్పారు. ఏ లీలలో ఆయన ఏ అవతారాలు తీసుకున్నారో అవతారాలు వివరించండి. 5వది 18వ దాంట్లో 18వ శ్లోకంలో ప్రతి అవతారంలో ఏం చేశాడు. ఇప్పుడు ముందు ఏంటంటే అవతారాలు, ఏ అవతారాలు ఎత్తాడు అని చెప్పన్నాడు. ఇప్పుడేమో ప్రతి అవతారంలో ఏమని చెప్పారు, ఏం చేశాడు అని కూడా చెప్పండి. లాస్ట్ లో కలియుగంలో కృష్ణుడు అవతారం చాలా చెడిపోయాడు కాబట్టి ధర్మం ఎవరిని ఆశ్రయించింది అది చెప్పండి చెప్పి ఇలాగా ఈ 6 ప్రశ్నలు అడిగారు. ఈ 6 ప్రశ్నల యొక్క సమాధానమే శ్రీమద్ భాగవతం. దాంట్లో మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఈ విధంగా శ్రీమద్ భాగవతం మిగతా స్కందాలన్నిటికీ మిగతాదంతా ఈ 6 ప్రశ్నల తాలూకా సమాధానం. హరే కృష్ణ. ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्री प्रभुपाद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो अनंत कोटि वैष्णव की जय। हरे कृष्ण।